గచ్చిబౌలి భూముల మీద ప్రభుత్వం అంటే ఎక్కడ జరిగిందంటారు? యూనివర్సిటీ తరఫు నుంచా? ఎవరి తరఫున జరిగిరా? సింపుల్ లాజిక్ ఏంటంటే ఒక 20 ఇయర్స్ ఆ భూమిని ఎవడు ముట్టుకోలే, ఆటోమేటిక్గా చెట్లు పెరిగినాయి. ఒకసారి చెట్టు పెరిగితే ఉడితో వస్తుంది, నీళ్ళు ఉంటే తాబేలు వస్తుంది, జింకలు వస్తాయి, కుందేళ్ళు వస్తాయి, నెవళ్ళు వస్తాయి. ఒకసారి బయోడైవర్సిటీ క్రియేట్ అయింది. బయోడైవర్సిటీ క్రియేట్ అయిన తర్వాత దాని జోలికి ప్రభుత్వం పోకూడదు. అది ఉన్న 1600 వాళ్ళకి 2300 ఎకరాలు అఫీషియల్గా ఇస్తున్నట్టే ఈరోజు 1650 ఎకరాలే ఉందట. చాలా మటుకు ఇటువంటి ఎంక్రోచ్మెంట్ పోయిందట. ఈ 400 గలపరాదు వాడికి, 2000 ఉంటే తప్పే ఉంది, తప్పేం లేదు కదా. ఆ పిల్లలు వాడి ఇక్కడ కూడా కాదు కదా, అది ఇస్తే వాడికి ఏమైనా ఇల్లు కట్టుకుంటాడా? వాడి ఎంప్లాయ్మెంట్ కావాలి. తర్వాత అది ఇంకో దగ్గర ఎన్ని చోట్ల లేవు. మనమే అంటాం కదా, ఇక్కడ పోయిన 10% కేసీఆర్ కుటుంబానికి వాటా ఉంది రియల్ ఎస్టేట్లలో, వెంచర్లోని. అడబట్టు నువ్వేనా నేనడ ద్రోణ వేసి ద్రోణ ఎగరేసి నువ్వు పరిశీలించినావు కదా పోయి. ఒకప్పుడు పాపం ద్రోణ ఎగరేసి కేసు పెట్టించుకోడు దొర, అంటే ఈయన కూడా దొర అనకూడదు కానీ మరి అది ఇంకో దగ్గర ఎక్కడ ఉన్నాయో ద్రోణలు ఎగరాయి. ద్రోణ ఎందుకు అఫీషియల్గా సర్వే చేయించు. ఇప్పుడు ఆ 400 acres అక్కడది. మా దగ్గర నీకు ఐడియా ఉంటుంది, నాగోళ్ళు ఇట్లా పోతుంటే క్రికెట్ మైదానం ఉంది ఒకటి. ఒక వ్యక్తిదేనట 400 ఎకరాలు. ఒక వ్యక్తిదే 400 ఎకరాలు క్రికెట్ మైదానం, పెద్ద స్టేడియం లెక్క ఉంది అది. బండ్ల కూడా దాటి లోపలికి పోయినాక ఓఆర్ఆర్కి యువతల 400 acres క్రికెట్ 2-3 పిల్లలు ఆడుతూ ఉంటారు. 400 acres ప్లెయిన్ ల్యాండ్ ఉంది, ఒక్క చెట్టు లేదు. 400 ఎకరాలు 400 ఎకరాలు ఒక వ్యక్తికి. అట్లా ఉండకూడదు ల్యాండ్ సీలింగ్. తీసుకోపోయి నేను అంటున్నా, నేను చెప్పేది అవుట్ కరెక్ట్ కదా. రేపు పంపు కెమెరాను అది తీసుకో అంటున్నా. ఈ చెట్లు ఉండేది నీకు, అది ఆక్యుపై చేసి కాంపెన్సేషన్ ఈ పాపం. నిజంగా ఆయన ఓనర్ అయితే మార్కెట్ రేట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఒక భూమిని సేకరించాలంటే గైడ్ లైన్స్ ఉన్నాయి కదా. డబ్బులు 3 times ఇచ్చిపారే, ప్లేన్ ల్యాండ్ కదా. మాది కూడా మన నాగోల్ డెవలప్ అవుతుంది ఈ సైబరాబాద్ లెక్క. ఆడగట్టు స్కిల్ టవర్స్ కట్టు, ఎవడు కాదు నేను చూపిస్తాను కావాలంటే, వాళ్ళకి దొరకకపోతే నక్షా చూపిస్తాయి. ఇట్లా పోయి చూస్తే కాబట్టి క్రికెట్ ఆడుతూ ఉంటారు, 4 బ్యాచ్లు ఆడుతుంటాయి. పెద్ద ఏరియా 400 acres. ఎవరిని అడిగిన నేను ఎవరిదిరా అంటే ఒక పేరు చెప్పాడు, 400 acres ఉంది సార్ ఇక్కడ వారికి. వామ్మ, తెలంగాణలో ఆంధ్రాలో ఆంధ్ర ఉండదులే కానీ ఎన్నున్నా ఏమంటున్నా సిటీలో నీకు నాకు తెలియదు. ఒకటి దగ్గర కొడితే అయిపోయి దెబ్బ. ఏ తప్పే నీదెందుకు నీకంటే పిల్లలది. వాడు చెట్టు వాడు కాపాడాలని వాడంటే నువ్వు జుట్టు పట్టుకొని లాక్కపోతే అమ్మాయిని వాడు కేసు పెడతారు. బుద్ధిమాన్ రావాలి వానికి, వాడు పాపం ఫ్యూచర్ వాడు నీ గురించి నా గురించి ఆలోచిస్తున్నాడు వాడు. అదే కరెక్ట్ కాదు గవర్నమెంట్ యొక్క డెసిషన్ అనేది. నేనంటే ఇది సుప్రీంకోర్టు వచ్చి వాటర్ పెడుతుంటే వాళ్ళ అడ్డగోలు తిట్టింది సుప్రీంకోర్టు. అడ్డగోలు మామూలు తిట్లు కావాలి, చాలా సీరియస్గా చాలా సీరియస్ కామెంట్ చేస్తాం. చాలా సుప్రీంకోర్టు కామెంటరీ అసలు మనమైతే అరే సిగ్గుతో తల ఉంచుకోవాలి ప్రభుత్వం. అట్లా మాట్లాడింది వదిలే, ఎందుకు మనకు జిద్దేది అది. అంటే ఇక్కడ గవర్నమెంట్, నేను ఒక పర్యావరణవేత్త, నేను మాజీ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్గా ఉన్నా కాబట్టి చెప్తున్నాను. అసలు మీ ఇంట్లో చెట్టు పెట్టి 10 ఏళ్ళ తర్వాత ఎంత పెద్దగా అయితే చూడదు. మా ఇంటి ముందు 15 ఏళ్ళే వేప చెట్టు పెద్దగా ఉంటుంది, పెద్దగా అయింది. నువ్వు అది కొట్టాలంటే నువ్వు కొట్టలేను, కొడితే వాడు వచ్చి పట్టుకోతున్నాను. నీ చెట్టు అయినప్పటికీ నా ఇంట్లో అది పట్టుకోతున్నాను. నువ్వు జింక తీసుకొచ్చి సాయంత్రం పెంచుకోమి ఇంట్లో. వారం రోజుల తర్వాత నిన్ను జింకను పట్టుకోతారు వచ్చి అధికారి. ఒక్క జింకను, ఒక్క చెట్లు. నేను చెప్పేది అరే వాడు సల్మాన్ ఖాను ఏదో కృష్ణ జింకను వేటాడినాడు పాపం. 25 years నుంచి పోతూనే ఉన్నాడు వాడు కోర్టుకి. పోతున్నాడు ఆఖరి జైలు పోతున్నాడు, 20 మంది తెలియదు. కానీ ఒకటే జింక వాడ కొట్టినట్టు మనకు తెలియదు, కొట్టలేదు. అదే కదా కేసు అయితే అయింది. 25 years అయింది, పోతూనే ఉన్నాడు వాడు కోర్టుకి ఒక్క జింకకి. మరి ఇక్కడ పిల్లలు విజువల్ పెట్టిన 3-4 చచ్చిపోయినాయి. అది నిజమో బీఆర్ఎస్ క్రియేట్ చేసిందో తెలుసు, మాకేం తెలుసు తెలియదు. జీవ వైవిధ్యం ఉన్నది, బయోడైవర్సిటీ ఉన్నమాట వాస్తవం. విజువల్ ఇప్పుడు పోకూడదు. ఎట్లా పోతుంది? ఓకే, నీకు అది రావాలంటే నీకు ఎంత టైం పడుతుంది? మళ్ళీ 20 years పడుతుంది. అట్లా నువ్వు ఆ టైప్ ఆఫ్ బయోడైవర్సిటీ క్రియేట్ చేయాలంటే నీకు కూడా 20 years పడుతుంది. రెడీమేడ్ ఉంది కదా, దాన్ని పెట్టుకోరాదు. అట్లా మంచిగా. కానీ ఇక్కడ మీరు మళ్ళీ ఆర్ఎల్డీకి వచ్చిన తర్వాత అసలు ఆర్ఎల్డీకి అంటే మీ ప్రధాన ఉద్దేశం ఏమిటి మళ్ళీ వెళ్ళడం? ఒకటి, ఇక్కడ ఒకటి పిలిచేవాడు లేడు, నాకేం పని లేదు, నాకైతే కాస్త కూర్చో శక్తి ఉంది అనుకుంటున్నాను, ఇంకా ప్రజలకు సేవ చేసే శక్తి. నా ఉద్దేశంలో ఇక్కడ అధికార పగ్గాలన్నది యువతకే ఉండాలి, వాళ్ళ రోల్ ఉండాలి. ఉస్మానియా విద్యార్థులను, కేయూ విద్యార్థులను, ఎట్లాగైతే వివిధ విద్యార్థులు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా పాల్గొన్నటువంటి రీసెంట్ బ్యాచెస్లో వాళ్ళకు అధికార పగ్గాలు అప్పచెప్తే తెలంగాణలో వాళ్ళు అవినీతికి పాల్పడరు. కాస్త కూస్తూ వాళ్ళకి ఏముంటుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంత తొందరగా కరప్ట్ గారు వాళ్ళకి నువ్వు పాలనా పగ్గాలు అందించే పరిస్థితులు ఈ రాజకీయ పార్టీలు లేవు, ఏవి కూడా లేవు. మేము ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఒక లక్ష్యమైన ఒక సంస్థ పెట్టినాం. సంస్థ ద్వారా సర్పంచ్కి ఏ పని చేయాలి, ఎమ్మెల్యే ఏం చేయాలి, ఎమ్మెల్సీ ఏం చేయాలి, మేము ఫ్రీ కోచింగ్ ఇస్తాం. ఫ్రీయే,
ఆ తర్వాత రేపు పొద్దున అవకాశం వస్తే నీ పార్టీ నా పార్టీ ఏ పార్టీ బీఫామ్ ఇస్తే గెలిచినానుకో ఒక అవేర్నెస్ అని ఉంటుంది దానికి. చాలామంది భయపడతారు, వాము డబ్బులు ఎందుకు గెలవట అని. లేదా ఇవాళ రేపు ఎట్లుంది, ఓటుకి 5,000 3,000 అనే లెక్క నడుస్తుంది. కాబట్టి నాకెందుకు సార్ అది అనుకుంటారు పిల్లాడు సహజంగా. సో అట్లా కొందరికి ట్రైనింగ్ ఇచ్చి కోచింగ్ ఇచ్చి సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా మార్చాలనేది ఒక సంకల్పం. లేదా జాబ్ మేళాలు కండక్ట్ చేసి వాకిన్ ఇంటర్వ్యూస్ 100 కంపెనీలు. ఎందుకంటే ఇప్పుడు బాబు మాకున్న అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు స్కిల్ మినిస్టర్ ఆయన. సో ఆయనకున్నటువంటి అధికారులను సహకారం తీసుకొని ఇక్కడ జాబ్ మేళాస్ పెడతాం తెలంగాణలో. పెట్టి ఆ జాబ్ మేళాలో 100 కంపెనీలు పట్టుకొస్తాం ఆల్ ఓవర్ ఇండియాలో. వాకిన్ ఇంటర్వ్యూ సాయంత్రం కల్లా ఎంతమంది సెలెక్ట్ అయితే అంతమంది సెలెక్ట్ అవుతారు. కానీ వాళ్ళకు కొన్ని సంస్థలని వాళ్ళు ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది మేము ఈ పిల్లలకి అందరూ పంపిస్తాం బ్యాచ్గా. ఎంత ఫ్రీ సర్వీస్. స్కిల్ పొందిన తర్వాత నీకు ఇక్కడ కాదు ఇంకో దగ్గర ఉద్యోగం వస్తుంది. ఆ పిల్ల అట్లన్నా పోవచ్చు. లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ స్టార్టప్, ముద్ర, స్టాండప్ అనే లోన్స్ వాళ్ళు ఇస్తారు. ఆ బ్యాంకులు తీసుకొచ్చి అదే రోజు నిలబెడతాం. ఈ పిల్లలకి వీళ్ళు అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేస్తారు. అప్లికేషన్ ఇస్తారు, బాబు ఇట్లా నింపుకోరా బాబు, ఈ కాగితాలు వాటికి ₹1,00,00,000. ఒక జాబ్ మేళాని ఇంకా కండక్ట్ చేసిన దాంట్లో ఎక్స్క్లూజివ్ మహిళా మేళా కండక్ట్ చేస్తే సాయంత్రం కల్లా ఒక మహిళకు ₹1,00,00,000 శాంక్షన్ అయింది. అవునా? అప్పటికి మన ఇక్కడ స్కూల్ ఉండే కదా, లేదు మన విద్యానగర్లో స్కూల్ లేదు, మన భారతీయ ఆర్ఎస్ఎస్ ఉంటుంది అరవింద్. ఆ స్కూల్లో మేము ఎక్స్క్లూజివ్ మహిళా మేళా కండక్ట్ చేస్తాం. చేస్తే కేశవ్ మెమోరియల్ 6,000 మంది మహిళలు వచ్చారు. దాదాపు 600 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఒక 1,000 మంది ట్రైనింగ్ కోసం సెలెక్ట్ అయిపోయారు. ఒక 2-3 మహిళలకు లోన్ శాంక్షన్ అయ్యి 10 లక్షలు 5 లక్షలు, ఒక ఆగితే ఏకంగా ₹1,00,00,000 వచ్చింది ఒకటే సింగిల్ డేలో. అప్పుడు దత్తాత్రేయ గారు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్గా మాకు చీఫ్ గెస్ట్ మాకు సహకరించినారు జాబ్ మేళాలు. ఆ విధమైనటువంటివి కూడా జాబ్ మేళాస్, స్కిల్ మేళాస్, లోన్ మేళాస్ కండక్ట్ చేయాలని ఒక లక్ష్యం. మనం ఎందుకు ఏం చేస్తారని అంటే ఇదే మేము చేసేది. ఉపయోగపడాలి సమాజానికి ఏదో రకంగా మాకు శక్తి ఉంది కాబట్టి ఆ విధంగా పిల్లలకి హెల్ప్ చేద్దామనే ఆలోచనతో చేస్తున్నాం. బీసీ అనే ఒక మాట. బీసీ ఎందుకు అంటే ఈరోజు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు మీ జ్ఞాపకం ఉంటే ఆర్ఎల్డీ పార్టీ నడిపిన నేను 2 years. మీరు అన్నారు కదా, ఆ రోజుల్లో 20 మందికి బీఫార్లు ఇచ్చినాం. మా మిస్సెస్సే అప్పుడు చైర్మన్. మేము బ్రాహ్మణ్స్, తెలుసు ఈ బ్రాహ్మణులకి ఈ పంచాయతీ ఎందుకని అనొచ్చు, బీసీ పంచాయతీ. అయితే నేను మా మేడం అధ్యక్షురాలు ఉండగా నువ్వు అనకముందు నేను అంటున్నా మాట, 20 బీఫారాలు ఇస్తే ఆర్ఎల్డీ పోటీ చేశారు. రికార్డు ఎలక్షన్లో ఉంటారు ఎమ్మెల్యేలుగా. 20 బీఫారాల్లో ఒక్క ఓసీ లేడు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన 20 100%. 42%, 20%, 12% అనుకుంటున్నావు కదా. టీఆర్ఎల్డీ ఇక్కడ 100% ఇచ్చింది బీఫారాలు. ఒక్క ఓసీ లేడు. మరి అది ఒక చరిత్రే కదా, మా కమిట్మెంటే కదా. ఇవ్వచ్చు కదా రెడ్డి సాబ్కో లేదా బ్రాహ్మణ్కు, మా తమ్మునికి రారాడు కూడా బీఫామ్ తీసుకుని కొట్టాడనొచ్చు కదా. నేను అనలే, ఒక కాన్సెప్ట్ మీద ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం రావాలి. అప్పుడు 2014 చెప్తున్నా, ఇప్పుడు లేచింది అది. 2014లో చెప్పిన నేను సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ మాకు కావాలి. నువ్వు ఎట్లా అంటావంటే మరి వరవరావు కూడా సామాజిక తెలంగాణ అంటాడు, మరి బాపనాయన. ఓ హరగోపాల్ సామాజిక న్యాయం అంటాడు, ఆయన బాపనాయన. అడవుల్లో రామకృష్ణ సామాజిక న్యాయం అంటాడు, ఆయన బాపనాయన. మరి తీసేద్దాం ముగ్గురిని. కాన్సెప్టే కదా. ఇప్పుడు కాన్సెప్ట్ ఏముంది, కోరుకోవడం తప్పే ఉందంట. నీకు అధికారం రావాలి, నేను కోరుకోవడం తప్పే ఉంది భయ్. ఆ గొంతు నీకు రావాలి అధికారాన్ని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆ వర్గాలకు అన్యాయం జరిగిందని మా యొక్క ఫీలింగ్. 3 ఎగ్జాంపుల్ చెప్పండి. నేను తప్పు అనట్లేదు దాన్ని, నేను తప్పు కానీ విషయం ఏంటంటే బీసీలు ఇప్పటికే బీసీ నాయకత్వం ఉన్నది పార్టీల్లో. బీసీలు మేమంటాం, మేము ట్రైనింగ్ ఇస్తాం. నువ్వు ఈ బీఫాము కాంగ్రెస్ ఆ యువకులకి నువ్వు ఇష్టం వచ్చిన దాంట్లో బీఫామ్ తెచ్చుకో బాస్, మేము హెల్ప్ చేస్తాను. నీకు ట్రైనింగ్ ఇస్తున్నా, నేను తర్ఫీదు ఇస్తున్నా. ఎవ్వడే లేదనుకో నా దగ్గర రా, నేను ఇస్తా. అది నేను అంటే కొత్త తరాన్ని రాజకీయాల్లోకి రావాలని ఒక సంకల్పం. వాళ్ళైతేనే సమాజానికి ఉపయోగపడతారు ఉద్దేశం. పాతరాలు అయిపోయినాయి, ఎంత మోసం. ఇంతకుముందు ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అవును, ఇక్కడ ఇదని, అక్కడ ఇదని, జిల్లాలో కూడా ఇదని. ఈ లూటీ కాదు కదా తెలంగాణ సమాజం కోరుకుంది. ప్లస్ సామాజిక తెలంగాణ డెఫినెట్లీ అన్యాయం జరిగింది. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎన్నో జరుగుతూ ఉన్నది, ఇంకా జరుగుతుంది. ఇంకా అవకాశం వస్తే తొక్కుడే తప్ప వాడిని లేపే ఆలోచన వెళ్ళి ఒక ఎన్టీ రామారావు అంటే ఎక్సెప్షనల్ లీడర్స్ కొంతమంది, రాజశేఖర్ రెడ్డి వాళ్ళు తప్ప, జాతీయ స్థాయిలో ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు తప్ప ఎక్కడ అసలు ఏది వాళ్ళకు నిజంగా గుర్తించిన వాళ్ళు ఎవరు? అంబేద్కర్ పుణ్యమాని రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి బీసీలో కూడా ఆయన పుణ్యమే కదా, ఆయన పుణ్యమే. కాబట్టి ఆ కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తున్నాం. ఉంటే ఉండొచ్చు మా క్యాస్ట్ దానికి ఒక హిండ్రన్స్ ఉంటే ఉండొచ్చు. కానీ మేమే నిలబడాలనుకున్నా లేదా మా పార్టీకి వచ్చి బాబు పోటీ చేయండి తప్పు. మేము నీకు ట్రైనింగ్ ఇస్తా అంటున్నాం ఫ్రీగా.